ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు పైల్స్ వ్యాధితో అయితే బాగా బాధపడుతున్నారు. కానీ ఈ పైల్స్ రావడానికి కారణం చాలానే ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు అలోపతి మెడిసిన్స్ ద్వారా ఎన్నో క్యూర్ అయిన సంఘటనలు చూసాం. బట్ ఈ అలోపతి మెడికల్స్ తర్వాత ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో ఈ పైల్స్ అనేది ఎంతవరకు నయమవుతాయో ఇప్పుడు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, నా పేరు డాక్టర్ చేరాల శ్రీనివాస్, ఆయుర్వేదిక్ గైనోరెక్టల్ సర్జన్, ప్రోక్టాలజిస్ట్. ఈరోజు మనము మలద్వార వ్యాధులలో ఒకటైన పైల్స్ గురించి మనం క్లుప్తంగా చర్చించుకుందాం. మొదటగా మలద్వారంలో వచ్చే ఏ వ్యాధినైనా పైల్స్గానే ట్రీట్ చేస్తారు. ఓన్లీ పైల్సే కాకుండా ఫిషరు, ఫిస్టులా, పైలోనెరల్ సైనస్ అని ఇంకా కొన్ని వ్యాధులు కూడా ఉంటాయన్నమాట. అంటే జనరల్గా బయట అనుకునేది ఏంటంటే మలద్వారానికి ఏది వచ్చినా, పెయిన్ వచ్చినా, బ్లీడింగ్ అయినా అది పైల్స్గానే భావిస్తారు. అసలు పైల్స్ అంటే ఏంటి? పైల్స్ అనగా మలద్వారంలో మనకు వెజల్స్ ఉంటాయన్నమాట. ఆ వెజల్స్ అనే వీటిని మలద్వారం నుంచి వెళ్ళి గ్రాడ్యువల్గా ప్రెషర్ పడి, మలద్వారంలో ప్రెషర్ పడి గ్రాడ్యువల్గా బయటకు వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని ఇంటర్నల్ పైల్స్ అంటారు. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే మలద్వారం చుట్టూ ఒక వాపుల్లాగా వస్తున్నాయి అనమాట. దీన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అన్నమాట. వీటిని ఇంటర్నల్ పైల్స్ అని, ఎక్స్టర్నల్ పైల్స్ అని ఉంటాయి. ఇవి మన ఇంటర్నల్ పైల్స్ కనుక తీసుకున్నట్లయితే దీంట్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని 4 రకాలుగా ఉంటుందన్నమాట. ఫస్ట్ గ్రేడ్ 1 అనేది మలద్వారంలో ఉన్న పొజిషన్ నుంచి, అంటే ప్రెషర్ పడడం డ్యూ టు కాన్స్టిపేషన్ వల్ల కానీ ఏదైనా ప్రెషర్ పడడం వల్ల ఉన్న ప్రదేశం నుంచి ఆ వెజల్ అనేది కొంచెం ప్రొలాప్స్ అవుతుంది అనమాట. దాన్ని గ్రేడ్ 1 అంటారు. దీంట్లో బ్లీడింగ్ ఉండొచ్చు, పెయిన్ మాత్రం ఉండదు. గ్రేడ్ 2లో ఇంకా కొంచెం, అంటే దానికి కూడా అప్పటికి కూడా మనం చికిత్స చేసుకోకుంటే గ్రేడ్ 2గా అది ప్రొలాప్స్ అయిపోతుంది అనమాట. అంటే బయటకు వస్తుంది, దానికి అదే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది, మలద్వారం లోపలికి. మనం నెట్టని అవసరం లేదు. అదే గ్రేడ్ 3 అయితే మలద్వారం నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది, ప్రొలాప్స్ అయి బయటికి వచ్చేస్తుంది. మనం నెడితేనే, అంటే వేలుతో నెట్టడం వల్ల బయటికి లోపలికి వెళ్ళిపోతుంది. గ్రేడ్ 4 అనేది కంప్లీట్గా బయటకు వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్ళదు అనమాట. ఇది ఇంటర్నల్ పైల్స్ గురించి. గ్రేడ్ 1, గ్రేడ్ 2లో మనం గుర్తించినట్లయితే 100% మందులతోని తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదిక్లో అద్భుతమైన ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి. దాంతో 100% మనము ఇవి మళ్ళీ రాకుండా చికిత్స చేసుకోవచ్చు మందులతోని. గ్రేడ్ 3, గ్రేడ్ 4లో మనము మందులతోని అంత అవకాశం తక్కువ ఉంటుందన్నమాట. అప్పుడు మనము శస్త్రచికిత్సకి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుందన్నమాట. ఇప్పుడు మన ఇంటర్నల్ పైల్స్లో బ్లీడింగ్ అనేది హెవీగా ఉంటుంది. అంటే వెజల్ కాబట్టి కట్ అయినప్పుడు ఎక్కువ బ్లీడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి నా దగ్గర నేను చూసిన కేసులలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ 5, సివియర్ 6 ఉంటే ఎనీమిక్ అంటారు, సివియర్ ఎనీమిక్ అని. 5% హిమోగ్లోబిన్ తగ్గిన కేసులు కూడా ఉంటాయన్నమాట. ఆ కండిషన్ దాకా తెచ్చుకుంటారన్నమాట చాలామంది. నేను చూశాను. వాళ్ళకి మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కొన్ని సందర్భాలు. సో ఇవి ఇంటర్నల్ పైల్స్ గురించి. ఎక్స్టర్నల్ పైల్స్లో పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ ఉండదు. అవి బ్లడ్ అనేది క్లాట్ అయ్యి, అది క్లాట్ అయినప్పుడు అంటే థ్రాంబోజ్డ్ పైల్ మాస్ అంటారు. ఆ కండిషన్లో మాత్రమే మీకు పెయిన్ అనేది వస్తుందన్నమాట. అది ఎక్స్టర్నల్ పైల్స్లో వస్తుంది. ఇంటర్నల్ పైల్స్లో గ్రేడ్ 4 అంటే అక్కడ థ్రాంబస్ ఫామ్ అయితేనే పెయిన్ ఉంటుంది, లేకుంటే పెయిన్ ఉండదు, బ్లీడింగ్ ఉంటుంది. ఇది రకాలన్నమాట. ఓకే, ఈ వచ్చిందని ఎలా గుర్తిస్తారు? పైల్స్ వచ్చిందని. పైల్స్ వస్తుంది. ఇప్పుడు పైల్స్ రాగానే మొదటగా బ్లీడింగ్ వస్తుంది. అది పెయిన్తో కూడా ఉండొచ్చు, ప్లేన్ లేకుండా ఉండొచ్చు. ఫస్ట్ అయితే బ్లీడింగ్ వస్తుంది. నెక్స్ట్ మాసుల్లాగా లోపల నుంచి బయటికి ప్రలాప్స్ అయ్యి వస్తుంది. బయట కూడా వాపుల్లాగా మనకు చేతికి తాకుతుండండి. అంటే ఇప్పుడు మలద్వారాన్ని మనము ఒక వాచ్లాగా భావిస్తే, మనము 3 o'clock, 7 o'clock, 11 o'clock పొజిషన్లో ఈ ప్రైమరీ హెమరాయిడ్స్ అంటారనమాట. ఇవి అక్కడ ప్రొలాప్స్ అవుతాయి ఇంటర్నల్. ఇక మిగతా పొజిషన్లో వచ్చేదాన్ని సెకండరీ హెమరాయిడ్స్ అని కూడా అంటారు. ఈ వాపుల్లాగా తాకుతాయి. కొన్ని సందర్భాల్లో దురద కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ లక్షణాలు. ఓకే, ఈ వచ్చినప్పుడు దీనికి ట్రీట్మెంట్స్ ఏంటి? చికిత్సా పద్ధతులు కనుక మనం గమనించినట్లయితే గ్రేడ్ 1, గ్రేడ్ 2లో అసలు మందులతోని 100% తగ్గిపోతుంది.
దాని తర్వాత మళ్ళీ రాకుండా ఉండడానికి మనం కొన్ని నివారణ ఉపాయాలు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే దేనివల్ల వచ్చింది అంటే మలబద్ధకం వల్ల వచ్చిందా, లేకుంటే అమ్మాయిలలో మనం లేడీస్లో అయితే మనం ప్రెగ్నెన్సీ తర్వాత అంటే ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ కామన్గా ఉంటుంది, వాళ్ళకి హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ అంటే ఇంబ్యాలెన్స్ ఉంటుంది అనమాట. సో ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి కాన్స్టిపేషన్ మామూలుగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల కాన్స్టాంట్ ఫీటల్ ప్రెషర్ పడడం వల్ల పైల్స్ అనేది మోస్ట్ కామన్ అనమాట వాళ్ళకి. నెక్స్ట్ ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకం వల్ల కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం వాటిని మలబద్ధకం లేకుండా మన ఆహార విహారాలు సెట్ చేసుకుంటే మనం పైల్స్ ఈ ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రాకుండా మనం చూసుకోవచ్చు. అదే థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీలో ఆయుర్వేదిక్లో అత్యంత అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. ఒకటి క్షారసూత్రతో మనం కట్ చేయడం ఇలాంటివి ఏమి ఉండవు. మనం మామూలుగా లైగేట్ చేస్తే దానికి అదే పడిపోతుంది అనమాట. పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది. మనము ఏమో అడ్మిషన్ ఉండాల్సిన అవసరం లేదు. డే కేర్ ప్రొసీజర్ 1 అవర్లో మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీలో ఇంకొక క్షారసూత్ర కాకుండా క్షార అప్లికేషన్ అని క్షారపాట్న అని అంటారు. అది అత్యంత అద్భుతమైన చికిత్స. మళ్ళీ రికరెన్స్ రేట్ అనేది అసలు ఉండదు అనమాట. దాంట్లో ఏంటిదంటే మనం జస్ట్ ఆయింట్మెంట్ దాంట్లో అప్లై హెమరాయిడ్ ఉన్న ప్లేస్లో అప్లై చేస్తే 100 మాత్ర కాలాల్లో అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది మనకి మొత్తం ఫైబ్రోసిస్ అయిపోతుంది అనమాట. బ్లాకిష్ డిస్కలరేషన్ వచ్చేసి కొలాప్స్ అయిపోతుంది అనమాట. ఇది థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీలో ఇవి అత్యంత అద్భుతమైన చికిత్సలు, మళ్ళీ రాకుండా ఉంటుంది. లేజర్ అనేది తీసుకున్నట్లయితే గ్రేడ్ 2లో మాత్రమే అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. గ్రేడ్ 3 గ్రేడ్ 4లో చేసినా అది మళ్ళీ అంత రికరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అసలు పైల్స్ అనేది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఈ ఇబ్బంది నుంచి వెళ్ళి మనం దూరంగా ఉండాలంటే కొన్ని ఆహార విహార నియమాలను పాటించినట్లయితే మనం ఈ పైల్స్ నుంచి వెళ్ళి దూరంగా ఉండొచ్చు. మొదటగా మనకు కావాల్సిన సఫిషియెంట్ వాటర్ తీసుకోవాలి. 8 ounces అంటే మనం అట్లీస్ట్ 2 liters వాటర్ తీసుకోవాలన్నమాట. 2 to అదే సమ్మర్ అయితే కొంచెం 3.5-4 వరకు తీసుకోవచ్చు. ఈ సమ్మర్లో స్వెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకుంటే సఫిషియెంట్ వాటర్ తీసుకుంటే మనము మలబద్ధకం అనేది నివారించుకోవచ్చు. దాంతోపాటు ఫైబర్ కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఫైబర్ తినాలని ఏం లేదు, ఫైబర్ కొంచెం ఉంటే అది ఈజీగా డైజెషన్ అయ్యి మోషన్ ఫ్రీ వస్తుందన్నమాట. ఇంకోటి మైదాతో చేసినవి, ఇప్పుడు జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు. ఇప్పుడు జంక్ ఫుడ్ వల్ల మైదాతో చేసినవి ఇవి తినడం వల్ల మైక్రో పార్టికల్స్ ఉంటాయి కాబట్టి కాన్స్టిపేషన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కొన్ని రకాల మందుల వల్ల కూడా మనకు కాన్స్టిపేషన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాటి వల్ల ఉంటుంది కాబట్టి దాన్ని నివారించుకోవడానికి లాక్సేటివ్ వాడుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇలాంటివి ఉంటుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మోస్ట్ కామన్ రాగానే దానికి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ వెంటనే తీసుకుంటే వాళ్ళకి వెంటనే తగ్గిపోతుంది అనమాట. దాన్ని సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనము యానల్ సెక్స్ చేయడం వల్ల కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి దూరంగా ఉంటే వీటి నుంచి దూరంగా ఉండచ్చు అనమాట. కొందరైతే మనము మొబైల్ వాట్సాప్ అయిపోవాలి, ఫేస్బుక్ మొత్తం చూసేదాకా నెక్స్ట్ న్యూస్ పేపర్ కూడా తీసుకుపోయి మొత్తం రీడ్ చేసి అప్పుడు బయటికి వెళ్తూ ఉంటారు. మనము మోషన్ ఎప్పుడు వస్తుందో మోషన్ వెళ్ళామా బయటకు వచ్చామా అలానే ఉండాలి. ఇది చేయడం వల్ల మనకు ఈ మలబద్ధకం అనేది ఏర్పడదు. అక్కడ మలద్వార కండరాలు అనేది లూజ్ అయ్యి అప్పుడు కూడా మనకు పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి నేను చెప్పే జాగ్రత్తలు మీరు పాటించినట్లయితే ఈ పైల్స్ నుంచి వెళ్ళి మనం శాశ్వతంగా దూరంగా ఉండొచ్చు అనమాట. ఇంకొకటి మనము ఇండియన్ కమోడ్, వెస్ట్రన్ కమోడ్ అని 2 రకాలు ఉన్నాయి. ఇది వెస్ట్రన్ కమోడ్ వచ్చి ఒక అరౌండ్ 35 years సంథింగ్ ఉండొచ్చు. అంటే ఈ రీసెంట్గా వచ్చింది. ఇండియన్ కమోడ్ అంటే మనకు పుట్టినప్పటి నుంచి వెళ్ళి హ్యూమన్ బీయింగ్స్ పుట్టినప్పటి నుంచి వెళ్ళి స్క్వాటింగ్ పోచర్లోనే మనం మలం అనేది విసర్జించేవాళ్ళు. సో ఇండియన్ కమోడ్లో స్క్వాటింగ్ పోచర్ ఉంటుంది కాబట్టి ఇండియన్ కమోడ్స్ ప్రిఫర్ చేయడం వల్ల మనకు అనేది ఆ రెక్టల్ యాంగిల్ అనేది కరెక్ట్గా ఉండి రెక్టల్ మజిల్ అనేది కంప్లీట్గా
డైలేట్ అవుతుంది. డైలేట్ అయ్యి మొత్తం మోషన్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల మీకు మలబద్ధకం అనేది ఏర్పడదు. అదే మనం ఇప్పుడు వెస్టర్న్ పెట్టించుకొని ఉంటాం, మ్యాక్సిమం అవే ఉంటాయి. సో మనం దాన్ని పగలగొట్టాల్సిన అవసరం లేదు. దానికి మన కాళ్ళ కింద చిన్న ఒక్క ఫీటు స్టూల్ వేసుకొని మనం చేసుకున్నట్లయితే మనము దీని నుంచి వెళ్ళి మనం దూరంగా ఉండొచ్చు. అంటే స్క్వాటింగ్ పోచర్ వస్తుందన్నమాట. సార్ ఇప్పుడు కొంతమంది చెప్పింది వింటున్నా, పైల్స్ వచ్చేసి బాగా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పైల్స్ వస్తున్నాయి, అది ఎందుకని? ఇప్పుడు మనము పైల్స్ అనేది అక్కడ ప్రొలాప్స్ అవ్వడం వల్ల ప్రొలాప్స్ అయిన దాన్ని మాత్రమే తీసేస్తాం. సో మళ్ళీ మలబద్ధకం, పైల్స్ దేనివల్ల వచ్చింది? మలబద్ధకం కానీ అక్కడ ప్రెషర్ పడడం వల్ల కానీ నేను ఈ కారణాల వల్ల వచ్చింది. కాబట్టి ఆ కారణాలని మనము వాటికి దూరంగా ఉన్నట్లయితే మలబద్ధకం రాకుండా చూసుకోవడం, నెక్స్ట్ వాటర్ సఫిషియెంట్గా తీసుకోవడం, ఫైబర్ మంచిగా తీసుకోవడం, జంక్ ఫుడ్ మానేయడం, ఇలాంటివి చేయడం వల్ల మనము దానికి మళ్ళీ రాకుండా 100% మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు. డాక్టర్ గారు, ఫిషర్ ఇన్ యానో అంటే ఏంటి అసలు? ఇప్పుడు మలద్వారంలో వచ్చే వ్యాధుల్లో ఒక వ్యాధి అయిన ఫిషర్ ఇన్ యానో. ఇది అంటే ఏంటి అంటే, ఇది మలద్వారంలో మలద్వార కండరాలు అనేది కుంచుకపోయి అక్కడ మోషన్ పాస్ చేసినప్పుడు, గట్టిగా పాస్ చేసినప్పుడు మలద్వారంలో చిన్న కట్టులాగా ఏర్పడుతుంది. అంటే కట్ అయ్యి బ్లీడింగ్ అంటే మలానికి అంటుకొని వస్తుంది. బ్లీడింగ్ కానీ మంటతో కూడిన నొప్పి, ఇది 1 hour ఉండొచ్చు, 2 hours ఉండొచ్చు, కంటిన్యూ ఉండొచ్చు. దీన్ని మనము ఫిషర్ ఇన్ యానోగా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము ఫిషర్ ఇన్ యానో ఎన్ని రకాలు కనుక చూసినట్లయితే 2 రకాలు ఉంటుందన్నమాట. ఒకటి ఎక్యూట్ ఫిషర్ అండ్ క్రానిక్ ఫిషర్. అసలు ఎక్యూట్ ఫిషర్ అనగా ఏంటి? ఎక్యూట్ ఫిషర్ అనేది మనకు మనకు మలద్వార కండరాలని కుంచుకపోయి మనకు కట్ అవుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడు మోషన్ పోయే మార్గాన్ని మనము వాచ్లాగా భావిస్తే 6 o'clock 12 o'clockలో కట్ అవుతుంది అనమాట. ఇది క్లాసికల్గా కట్ అయ్యేది మన ఫిషర్ ఇన్ యానో అంటారు. ఇక్కడ కాకుండా మరి మిగతా ప్రదేశాల్లో కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎప్పుడంటే సిఫిలిస్లో కానీ, HIV ఎయిడ్స్ పేషెంట్లో కానీ, ఏమైనా మన పెద్ద పేగు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళలో కూడా మనకు ఈ పొజిషన్లో కాకుండా మిగతా పొజిషన్లో కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ రకాలు ఉంటాయి. ఎక్యూట్ ఫిషర్లో 6 to 8 weeks ఈ డ్యూరేషన్ పీరియడ్ ఉంటుంది. 6 to 8 weeks దాటితే మనము క్రానిక్ ఫిషర్గా భావించవచ్చు. 6 to 8 weeksలో కనుక పేషెంట్ వచ్చినట్లయితే మందులతోనే 100% ఆయుర్వేదిక్లో అత్యంత అద్భుతమైన చికిత్సలు ఉంటాయి. మందులతో మనం తగ్గించవచ్చు. అదే 6 to 8 weeks దాటిందంటే మలద్వారం కట్ అయిన దగ్గర చిన్న మాస్లాగా, పిలకలాగా పెరుగుతుంది అనమాట. దాన్ని స్కిన్ ట్యాగ్ అంటారు, సెంటినరీ పైల్ మాస్ అని కూడా అంటారు. ఇది డెవలప్ అయిందంటే మనము క్రానిక్ ఫిషర్గా తీసుకోవచ్చు. దీనికి మనం మందులతోని పెట్టుకున్నా తగ్గుతుంది, రిలీఫ్ వస్తుంది, బట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఇప్పుడు మనం చికిత్స కనుక చూసినట్లయితే ఎక్యూట్ ఫిషర్లో మనము మందులతోనే తగ్గుతుందని చెప్పుకున్నాం. 100% మళ్ళీ రాకుండా మందులతోనే తగ్గుతుంది. కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి, అది ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి, వూండ్ హీలింగ్ కోసం. నెక్స్ట్ కొన్ని జాతీయ గుర్తం లాంటి ఆయింట్మెంట్లు కూడా ఉంటాయి. ఇది సరిపోతుంది అనమాట. ఇది ఏం చేయాలంటే, ఇది వాడుతూ మోషన్ వెళ్ళిన తర్వాత, కడుక్కున్న తర్వాత, అంటే క్లీన్ చేసుకున్న తర్వాత ఒక టబ్బు గోరువెచ్చని వాటర్లో ఒక 5 to 10 minutes యాంటీసెప్టిక్ లోషన్స్, అంటే మన త్రిఫలా కానీ బెటాడిన్ కానీ అలాంటి వేసుకొని కూర్చున్నట్లయితే అక్కడ ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది. దీంతోపాటు ఆయింట్మెంట్, ఆ ట్యాబ్లెట్స్ వాడుకుంటే ఎక్యూట్ ఫిషర్ అనేది 100% తగ్గిపోతుంది. క్రానిక్ ఫిషర్లో అక్కడ మాస్ ఏర్పడుతుంది కదా, దాన్ని మనం ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మలద్వార కండరాలు అనేది మొత్తం కుంచుకపోవడం వల్ల వస్తుంది. కాబట్టి దాన్ని మనం డైలేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీంట్లో లేజర్ కూడా చేసుకోవచ్చు అనమాట. అసలు ఇది మొత్తం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఫిషర్ ఇన్ యానో అనేది మొత్తం రాకుండా ఉండడానికి మనము చూసినట్లయితే మలబద్ధకం అనేది ఫామ్ కాకుండా చూసుకోవాలన్నమాట. మెయిన్ అది కాన్స్టాంట్గా కూర్చుంటారు కొందరు, ఎక్కువ కూర్చోకూడదు. ఎక్కువ కూర్చున్నప్పుడు అట్లీస్ట్ 2 to 5 minutes, ఒక 1 hour 2 hours 2 to 5 minutes
నడిచి మళ్ళీ కూర్చోండి. ఇవి 2. నెక్స్ట్ యానల్ 6 వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము ఈ పెద్ద పేగుకు సంబంధించిన వ్యాధుల వల్ల కూడా వస్తుందని చెప్పుకున్నాము, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని చెప్పుకున్నాము. వీటిలో మనము ఏంటంటే ఆ డిసీజ్ మొత్తం చికిత్స తీసుకొని కంప్లీట్ అయితేనే ఇవి హీల్ అవుతాయి, లేదంటే ఇవి హీల్ అవ్వవు. మనం ఎంత చేసినా అది హీల్ అవ్వదు అనమాట. ఇంకా ఎక్కువ వాటర్ తీసుకోవడం, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవడం, ఈ పాటించినట్లయితే మళ్ళీ రాకుండా మనం చూసుకో. ఫుడ్ ఏదని తీసుకోవాలి? మంచి ప్రశ్న. ఫుడ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. నాన్ వెజ్ తినొద్దని ఏం లేదు, తినొచ్చు. కొందరైతే నాన్ వెజ్ తింటే మనకు ఎక్కువ టైం డైజెషన్ అవ్వడానికి పడుతుంది. నైట్ టైంలో నాన్ వెజ్ మటన్ తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు తినే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే కాన్స్టిపేషన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇండైజెషన్ వల్ల కాన్స్టిపేషన్ ఫామ్ అవుతుంది. ఇది ఇంకా సఫిషియెంట్ వాటర్ తీసుకోవడం. మనము ఎంత లిక్విడ్ ఫామ్లో ఎంత తీసుకున్నాం అనేది కౌంట్ ఉంటుంది. ఏదైనా తీసుకోండి, జ్యూసులు తీసుకోండి, కోకోనట్ వాటర్ తీసుకోండి, మంచినీళ్ళు తీసుకోండి. ఎట్ ఏ టైం తాగొద్దు, 1 లీటర్ వరకు తాగొచ్చు. హాఫ్ లీటర్ లేదంటే పావు లీటర్, మీకు ఎంత సఫిషియెంట్ అనిపిస్తే. డే మొత్తంలో మీరు మినిమం 2 లీటర్స్, సమ్మర్ అయితే కొంచెం పెంచుకొని తాగండి. సార్, ఫిష్ లైన్ యానో అంటే ఏంటి? మంచి ప్రశ్న. మొదటగా ఇప్పుడు ఫిష్ లైన్ యానో అనేది మలద్వార వ్యాధుల్లో వచ్చే ఒక వ్యాధి అనమాట. ఇది మలద్వారంలో మనకు గ్లాండ్స్ ఉంటాయన్నమాట. మలద్వార గ్లాండ్స్ అవి ఏం చేస్తుందంటే మనకు ఒక జిగురు పదార్థాన్ని సెక్రీట్ చేస్తూ ఉంటుంది. మలం అనేది లుబ్రికేట్, అంటే సింపుల్గా బయటికి వెళ్ళిపోవడానికి. దానివల్ల ఇవి ఏమవుతుందంటే మలద్వారంలో అవి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల, డ్యూ టు కాన్స్టిపేషన్ కావచ్చు, సమ్ అదర్ కాజెస్ వల్ల అవి ఇన్ఫెక్ట్ అయ్యి మలద్వారంలో ఆ గ్లాండ్స్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడి నుంచి మలద్వార కండరాలను తొలుచుకుంటూ బడక్స్లో ఓపెన్ అవుతుంది అనమాట బయటికి. ఇది మలద్వారంలో ఉండే పార్ట్ని ఇంటర్నల్ ఓపెనింగ్ అని, బటక్స్ దగ్గర ఏర్పడేదాన్ని ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అని అంటారు. సో ఇప్పుడు చీమ అనేది మలద్వారం ఇంటర్నల్ ఓపెనింగ్ నుంచి వెళ్ళి ఎక్స్టర్నల్ ఓపెనింగ్కి చీమ కారుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక రకం. ఇంకోటి మలద్వారం లోపలికే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఒక రకం అనమాట. ఇది ఫిష్ లైన్ అని అంటారు. ఇది భగంధరం అని కూడా అంటారు. ఇది ఎన్ని రకాలు కనుక చూసినట్లయితే మలద్వార కండరాలని బేస్ చేసుకొని అంటే లో యానల్, మిడ్ యానల్, హై యానల్ అని ఒక రకంగా ఉంటుంది. సబ్క్యూటేనియస్ ఫిస్టులాస్ అంటారు. నెక్స్ట్ ట్రాన్స్ఫింక్ట్రిక్ ఫిస్టులా, ఇంటర్స్ఫింక్ట్రిక్ ఫిస్టులా, ఎక్స్ట్రా స్ఫింక్ట్రిక్ ఫిస్టులాస్ అండ్ సూప్రా స్ఫింక్ట్రిక్ ఫిస్టులాస్ అని కూడా ఉంటాయన్నమాట. ఇలాంటివి మనము ఇన్ని రకాలుగా మనం మలద్వార కండరాలని ఇంటర్నల్ స్ఫింక్టర్, ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ని చూసుకొని మనం ఇన్ని రకాలుగా విభజించవచ్చు అనమాట. ఇది మనం ఎలా తెలుసుకోగలం అంటే లక్షణాలు ఎలా ఉంటాయని అడుగుతున్నారు కదా. లక్షణాలు కనుక మనం చూసినట్లయితే చీమి రావడం మొదలవుతుంది. నెక్స్ట్ ఒక్కొక్కసారి అది మన క్రానిక్ అయితే మలం కూడా వస్తుంది అనమాట. మన ఎక్స్టర్నల్ ఓపెనింగ్ నుంచి వెళ్ళి దురదలాగా కూడా ఉంటుంది. దీంట్లో సమ్ టైమ్స్ పెయిన్ కూడా వస్తుంది. ఏంటంటే అక్కడ యాబ్సెస్ క్యావిటీ లాగా ఏర్పడి పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ కనుక మనం చూసినట్లయితే, ఆపరేషన్ కనుక మనం చేసినట్లయితే దీనికి మలద్వార కండరాలు అనేది దెబ్బతిని మలం అనేది మనము ఆపుకోలేకపోవడం, మొత్తం మనకు తెలియకుండా మలం అనేది రావడం అనేది జరుగుతుంది. సో అది కాకుండా ఆయుర్వేదిక్లో అత్యంత అద్భుతమైన చికిత్స, మళ్ళీ రికరెన్స్ రేట్ అనేది తక్కువ ఉండే చికిత్స ఏంటంటే క్షారసూత్ర చికిత్స అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కనుక్కున్నది. అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు. దీంట్లో ఇఫ్టాక్ టెక్నిక్, క్షారసూత్రలో ఇఫ్టాక్ టెక్నిక్ అని కూడా ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా కంప్లీట్గా మనము ఇది రాకుండా మనం చూసుకోవచ్చు. దీంట్లో కూడా మనము చూసినట్లయితే ఫిస్టులాలో పెద్ద పేగు సంబంధించిన వ్యాధులు కూడా వల్ల కూడా ఈ ఫిస్టులాలు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. క్రాన్స్ కావచ్చు, అల్సరేటివ్ కొలైటిస్, IBS ఇలాంటి, నెక్స్ట్ TB వల్ల కూడా
ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం టీబీ వాటికి ఏ వ్యాధులు ఉంటాయో ఆ వ్యాధులను చికిత్స తీసుకున్న తర్వాత దీనికి చికిత్స చేసుకుంటే తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట, మళ్ళీ రాకుండా. ఇవి మన మందులతోని కనుక మనం చూసినట్లయితే చాలా వరకు మనము కంట్రోల్లో పెట్టుకోవడానికి వస్తుంది, కానీ కంప్లీట్గా చికిత్స అనేది అవ్వదన్నమాట. ఇప్పుడు చీము అనేది తగ్గుతుంది, కొన్ని మందులు వాడడం వల్ల చీము తగ్గిపోతుంది కొంత వరకు, కానీ మళ్ళీ వస్తూ ఉంటుంది అనమాట. క్షారసూత్రనే అత్యంత అద్భుతమైన చికిత్స. లేజర్ చేయొచ్చు. లేజర్ ఎప్పుడంటే లో యానల్ ఫిస్టులాకి చేయొచ్చు. అది క్యావిటీ లాగా ఫామ్ అయినప్పుడు, చీమ్ లాగా ఫామ్ అయినప్పుడు లేజర్ అనేది అంత రికరెన్స్ రేట్ అనేది ఉంటుందన్నమాట లేజర్లో. ఓకే సార్, పైలోనీడల్ సైనస్ అంటే ఏంటి? ఇప్పుడు పైలోనీడల్ సైనస్ అనగా మలద్వారం దగ్గర వచ్చే వ్యాధుల్లో ఇది ఒక రకమైన వ్యాధి అనమాట. ఇది వెన్నెముక చివరి భాగం బటక్స్కి పైన నాటల్ క్లెఫ్ట్ రీజన్ అంటారు. అక్కడ మనము హెయిర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళకి, కాన్స్టాంట్గా డ్రైవింగ్ చేసే వాళ్ళకి, కాన్స్టాంట్గా కూర్చునే వాళ్ళకి, నెక్స్ట్ హెయిర్స్ అక్కడ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే నెగిటివ్ ప్రెషర్ అనేది డెవలప్ అయ్యి హెయిర్స్ అనేటివి స్కిన్ కింద ఒక బంచ్ లాగా ఏర్పడుతుంది అనమాట. అక్కడ నాటల్ క్లెఫ్ట్ రీజన్లో ఒక బంచ్ లాగా ఏర్పడి అది గ్రాడ్యువల్గా ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది, గడ్డలాగా ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి గడ్డ అనేది ఓపెన్ అయ్యి చీమలాగా వస్తూ ఉంటుంది అనమాట. దీన్ని పైలోనీడల్ సైనస్ అని అంటారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అది గ్రాడ్యువల్గా క్రానిక్ అయిన కొద్దీ అది మలద్వారానికి కూడా ఓపెనింగ్ ఏర్పడుతుంది. మలద్వారముకి మనము మన నాటల్ క్లెఫ్ట్ అంటే వెన్నెముక చివరి భాగంకి ఒక గొట్టం లాంటి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. దీన్ని పైలోనీడల్ ఫిస్టులా అని అంటారు, యానోకాక్సియల్ ఫిస్టులా అని కూడా అంటారనమాట. దీనికి ట్రీట్మెంట్ అండి? ఇప్పుడు ట్రీట్మెంట్ కనుక మనం చూసినట్లయితే ట్రీట్మెంట్లో మనము ఆపరేషన్ చేసినట్లయితే అవి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకు ఇది ఒక బ్రాంచెస్ లాగా ఏర్పడుతుంది. మన లీఫ్ కనుక తీసుకున్నట్లయితే ఒక లీఫ్లో మిడిల్ బ్రాంచ్ ఉండి మిగతా సబ్ బ్రాంచెస్ ఎట్లా ఉంటాయో దీంట్లో కూడా రామిఫికేషన్స్ అని అవుతాయన్నమాట. మనము ఆపరేషన్ చేసినప్పుడు మెయిన్ బ్రాంచ్ని తీసేసి మిగతా రామిఫికేషన్ వదిలేసినట్లయితే అప్పుడు మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనకు ఆయుర్వేదిక్లో అత్యంత అద్భుతమైన ట్రీట్మెంట్ క్షారసూత్ర ద్వారా మనము దీన్ని మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు. ఇది డే కేర్ ప్రొసీజర్. ఇదే కాకుండా మనము క్షార అప్లికేషన్ వితిన్ 30 minutesలో మీరు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. డ్రెస్సింగ్ ఒక 2-3 డ్రెస్సింగ్స్కి వస్తే సరిపోతుంది. అడ్మిషన్ అవ్వాల్సిన అవసరం లేదు. డే కేర్ ప్రొసీజర్ మళ్ళీ రాకుండా ఉంటుందన్నమాట. ఇది మనము రాకుండా ఎలా చూసుకోవాలంటే ఎక్కువ కూర్చునే వాళ్ళు మనము ఒక 2 hours కూర్చున్నట్లయితే ఒక 2 minutes అట్లీస్ట్ 2 minutes నడిచి మళ్ళీ కూర్చోవాలి. హెయిర్స్ అక్కడ ఉండకుండా చూసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం నుంచి మనం దూరంగా ఉండవచ్చు. పెరియానల్ యాబ్సెస్ అంటే ఏంటి సార్? పెరియానల్ యాబ్సెస్ అనగా మన మలద్వారం చుట్టూ ఉండేది ప్రదేశాన్ని పెరియానల్ అంటారు. అక్కడ మనము ఇన్ఫెక్షన్ వల్ల గడ్డల్లాగా ఏర్పడుతుంది, మనకు షెక్ గడ్డల్లాగా అక్కడ కూడా గడ్డల్లాగా ఏర్పడుతుంది అన్నమాట. దీన్ని పెరియానల్ యాబ్సెస్ అంటారు. ఇది మనకు 2 అంటే మలద్వార కండరాల మధ్యలో కావచ్చు, మలద్వార కండరాల బయట కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దీన్ని కనుక మనము చూసినట్లయితే కొన్ని పెరియానల్ యాబ్సెస్ ఏమవుతాయంటే బర్స్ట్ అయిపోయి బయటికి ఓపెన్ అవుతుంది. బయటికి ఓపెన్ అయితే పర్లేదు, ప్రాబ్లం ఉండదు. లోపలికి కొన్ని సందర్భాల్లో మలద్వార కండరాలు తొలుచుకుంటూ లోపలికి ఓపెన్ అవుతాయి అన్నమాట. వీటి వల్ల మనకు ఫిస్టులా ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎప్పుడైనా అక్కడ గడ్డల్లాగా ఏర్పడినట్లయితే వెంటనే దాన్ని ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అనే పద్ధతి ద్వారా దాన్ని చికిత్స చేసుకున్నట్లయితే మళ్ళీ రాకుండా ఉంటుంది అనమాట. అంటే ఈ తొందరగా ఇంత కాంప్లికేటెడ్ కాకుండా ఉంటాయన్నమాట. ఇవి కొన్ని సందర్భంలో రెక్టమ్కి యానల్ కెనాల్కి మధ్యలో అంటే ఇస్క్యోరెక్టల్ ఫోసా అనే స్పేసెస్ ఉంటాయి. ఆ స్పేసెస్లో కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వీటికి ట్రీట్మెంట్ అంటే ఐఎన్డి చేసుకోవడమే ఉంటుందన్నమాట. ఇంటర్నల్ ఓపెనింగ్ కనుక ఏర్పడినట్లయితే అప్పుడు ఫిస్టులాకి ఎలా ట్రీట్మెంట్ చేస్తారో అలా చేస్తారనమాట. దీనికంటే ఈ లక్షణాలు వచ్చినప్పుడు ఎలా గుర్తిస్తారు సార్? మనం నొప్పితో ఫీవర్ వస్తుందన్నమాట. నొప్పి ఉంటుంది, చలి జ్వరం అనేది రావడం ఉంటుంది, పస్సు ఏక్యుములేట్ అవుతుంది అనమాట. దానివల్ల చలి జ్వరం కూడా రావడం అనేది జరుగుతుంది.
ఇది కొన్ని సందర్భాల్లో ఇక చీములాగా బయటికి వెళ్తుందన్నమాట. ఈ లక్షణాలు అనేది కనబడతాయి. ఈ లక్షణాలు కనబడగానే వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ అంటే కాంప్లికేట్ కాకుండా ఉంటుందన్నమాట. అంటే ఇన్ఫెక్ట్ కాకుండా మనము ఎక్కువ కూర్చోకూడదు, మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఈ పద్ధతులు కనుక చూసినట్లయితే మనం వీటికి దూరంగా ఉండవచ్చు. వీటికి ఆహారం ఏమేమి తీసుకోవచ్చు? ఆహారం ఏముండదు సార్, అంటే మనం అంటే ఇలా వచ్చినా కూడా మనం కొన్ని డైట్ అనేది మెయింటైన్ ఏమైనా చేయాలి. అంటే మనం ఎక్కువ నాన్ వెజ్ అనేది తగ్గించి, జంక్ ఫుడ్ నాన్ వెజ్ అనేది దూరంగా ఉండాలి. అంటే తగ్గించి తింటే బెటర్. ఇలాంటి వాటికి దూరంగా ఉండవచ్చు అనమాట. ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు, ఎక్కువ వాటరు ఎక్కువ ప్రిఫర్ చేయాలన్నమాట. ఆయిల్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. ఓకే సార్, పైల్స్ గురించి మాకు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.